गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆత్మీయులారా, సనాతనమైనటువంటి వైదిక ధర్మంతో కూడిన విశాలమైన మన భారతదేశం అనేకమైనటువంటి విదేశీ దురాక్రమణల వల్ల మనం ముఖ్యంగా మన యొక్క సంస్కృతికి చాలా నష్టం వాటిల్లింది. సంపదను మనం ఎలాగైనా సంపాదించుకోవచ్చు. అటు సంస్కృతి చాలా గొప్పది. అట్టి సంస్కృతికి విఘాతం కలిగింది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు 2,500 సంవత్సరాల పూర్వం అవతరించారు. ఆ ధర్మాన్ని పరిరక్షించటం కోసం ఆయన నిర్విరామంగా కృషి చేసి అతి స్వల్ప వ్యవధిలోనే ఆయన తిరోధానం చెందారు. తదనంతరం కాంచి కామకోటి పీఠాన్ని స్థాపించినటువంటి సందర్భంలో ఆచార్యులు వారి సంకల్పం ప్రకారం నేటి వరకు కూడా అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతూ వారి సంకల్పాన్నంతటినీ కూడా పరిపూర్ణం చేసే దృష్టిలో ఆ యొక్క దిశా నిర్దేశాన్ని కొనసాగిస్తూ నేటికి కూడా వేద ధర్మం నిలదొక్కుకోవడానికి కారణీభూతులైనటువంటి వారు ఎందరో. వారిలో మనకు నేటి తరం వారికి బాగా గుర్తున్నటువంటి మహాపురుషుడు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు వారు. నేడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ యొక్క సామాజిక మాధ్యమాలు ఏర్పడడం, ప్రజలందరూ కూడా దైవం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో పూర్వంలో ఎలా ఆదిగురు శంకరాచార్యుల కాలంలో అనేకమైనటువంటి అవైదిక మతాలు ఎలా వ్యాప్తి చెంది ఉండేటివో, నేడు దురదృష్టవశాత్తు కొన్ని సంస్థలు అవైదిక మార్గంలో సంచరిస్తుండడం ప్రజలు గుర్తించలేకుండా పోతున్నారు. ఇది చాలా విపరీతం. అనేక సంస్థలు వచ్చాయి. భారతీయ సంస్కృతి అనే పేరులో ఆ ముసుగులో వేద ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటున్నది చాలామంది జ్ఞానులకు ఇది అవగతమే. అంటే యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్తదాత్మానం సృజామ్యహం. మహాపురుషులు అవతరించారు, కాలకాలంలో మనందరినీ కూడా జాగ్రత్త పరుస్తున్నారు. మనమందరూ కూడా నిజమైనటువంటి మార్గమేదో, నిజమైనటువంటి ధార్మిక సంస్థలేవో మనం గుర్తించుకొని ఆ మార్గంలో మనం పయనిస్తే మనకు సమయం ఆదా అవుతుంది. మరియు భగవంతుని చేరుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి అది ఎంతో పూరకమవుతుందని మనం గుర్తుంచుకోవాలి.
సామాన్యంగా మనం ఒక వస్తువును అది పొడుగ్గా ఉన్నదా అని మనం తెలుసుకోవాలన్నప్పుడు దాని పక్కన ఉన్నటువంటి పొట్టిదైనటువంటి ఒక వస్తువును మనం చూసినప్పుడు ఇది పొడుగు అని మనకు అనిపిస్తుంది, ఇది పొట్టిది అని మనకు అనిపిస్తుంది. ఇది చిన్నది అన్నప్పుడు దాన్ని మనం విమర్శిస్తున్నామని కాదు, ఆ యొక్క చిన్నదే ఇంకా ఎదగాల్సి ఉంది అనేటువంటి తలంపు మనకు రావడం సహజం. ఇంతటి విమర్శ మనం ఎందుకు చేసుకుంటూ వస్తున్నామంటే, నేడు వస్తున్నటువంటి అనేకమైన ధార్మిక సంస్థలు అనేటివి ఉంటున్నాయో అవి ఆ దిశలో వైదిక మార్గంలో పయనిస్తే ఆ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ఆశయాన్ని అవి పరిపూర్ణం చేసినట్టు అవుతుందని నా యొక్క ఆలోచన. కాంచి కామకోటి పీఠం గురించి అనేక మార్లు ఎందరో చాలా వైభవంగా వర్ణిస్తూ ఉండడం, భక్తితో మాత్రమే కాకుండా కాంచి కామకోటి పీఠం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చూసినప్పుడు ఇతర సంస్థలు ఈ మాత్రం కూడా చేయలేకపోవడం అనేటువంటిది కొంచెం శోచనీయమైన విషయం. కాంచి కామకోటి మహాస్వాముల వారి పుణ్య ఆరాధన మార్గశిర మాసం కృష్ణపక్షం ద్వాదశి డిసెంబర్ 16 రాబోతున్న ఈ సమయంలో మరి ఆ మహాపురుషుడు చేసినటువంటి అనేకమైన కార్యక్రమాలు చాలామందికి విదితమే. అయితే జ్ఞాపకం చేసుకోవడం కూడా మనందరి కర్తవ్యం. అత్యంత ప్రముఖమైనటువంటి కార్యక్రమం ఏంటనగా కాంచి పరమాచార్య స్వామి వారు చేసింది సనాతనమైనటువంటి వైదిక ధర్మానికి బీజమేదనగా వేదమే. మనం పూర్వం 5000 సంవత్సరాల లోపల, అంటే కృష్ణ భగవాన్ నిర్యాణమైన తర్వాత కలియుగం ఏదైతే ప్రారంభమైందో 5000 సంవత్సరాల్లో ఎన్నో వేద శాఖలు వాడుకలో లేకుండా పోయాయి, నిర్గమించాయి. 1180 శాఖలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు కేవలం 7, 8 శాఖలు మాత్రం మిగిలిన దురదృష్టికి మనం చూస్తున్నాం. ఋగ్వేదానికి ఉన్నటువంటి 21 శాఖలలో ఒకటే మిగిలి ఉంది, అది శాఖల శాఖ. దీంట్లోనే ఐతరేయ ఉపనిషత్తు ఉండడం వల్ల దీన్ని ఐతరేయ శాఖ అని కూడా అంటారు. శుక్ల యజుర్వేదంలోని 15 శాఖల్లోనూ ఇప్పుడు 2 శాఖలు ఉన్నాయి. అవి మహారాష్ట్రలోని కాణ్వ శాఖ, విదర్భ ఉత్తర భారతాల్లో ఉన్న మాధ్యందిన శాఖ. కృష్ణ యజుర్వేదంలోని 94 శాఖలకి తైత్తరీయ శాఖ మాత్రమే ప్రచారంలో ఉంది. ఇది దక్షిణ భారతంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. కృష్ణ యజుర్వేదంలో మరొక శాఖ మైత్రాయణి శాఖ మహారాష్ట్ర నామమాత్రంగా ఉంది. సామవేదంలోని 1000 శాఖల్లోనూ 997 సామ శాఖలు పోయాయి. తమిళనాడులో ఉన్న ఒక శాఖ తలవకార శాఖ జైమిని పరంపరలోని మాత్రం ఉంది. రాణాయనీయ శాఖ కర్ణాటకలో మాత్రమే ఉంది. కౌతుమ శాఖ గుజరాత్, కేరళలో ఉంది. అథర్వవేద శాఖలు దొరకవనే దురదృష్టకరమైన సమయంలో కాంచి పరమాచార్య స్వాముల వారు విద్వాంసుల నిర్విరామ కృషి ఫలితంగా ఆచార్యులు సుదీర్ఘమైనటువంటి సంచార సమయంలో గుజరాత్లో సినోర్ అన్న ఊర్లో అథర్వ శాఖలోని సౌనక శాఖని బాగా అధ్యయనం చేసిన ఓ వ్యక్తి, ఆయన ఒక దుకాణంలో పనిచేసేటువంటి వాడు, ఆర్థిక దుర్భరమైన పరిస్థితిలో. అప్పుడు కాంచి పరమాచార్య స్వాముల వారు తీవ్రంగా శోధించి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అథర్వవేద శాఖ అది దూరమైపోకూడదన్నటువంటి భావంతో దక్షిణాది నుండి వేదాధ్యయనం చేసి ఒక శాఖను పూర్తిగా ముగించిన వారికి మరలా ఉపనయనం గావించి వారిని గుజరాత్ సినోర్ గ్రామానికి పంపించి ఆ శాఖను అధ్యయనం చేయించారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి, వేద పండితుడికి, వారి జీవన భృతి కోసం కాంచి కామకోటి పీఠం అనేకమైనటువంటి ఆర్థిక సౌకర్యాలను కలిగించింది. ఋగ్వేదానికి చెందిన ఐతిరేయ బ్రాహ్మణాన్ని, కౌశితికే బ్రాహ్మణాన్ని కూడా ఆచార్యులు సంపాదించారు. దీన్నే సాంఖ్యాయన బ్రాహ్మణం అని కూడా అంటారు.
వీటికి సంబంధించిన ఆరణ్యకంలో ఐతరేయ ఉపనిషత్తు, కౌశీతకి ఉపనిషత్తు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. శుక్ల యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాల్లో శతపథ బ్రాహ్మణం ఒక్కటే ఇప్పుడు వాడుకలో ఉంది. కొన్ని భేదాలు ఉన్నాయి. ఇది మాధ్యందిన శాఖని, కాణ్వ శాఖని పోలి ఉంటుంది. వేదాలన్నిటికీ మార్గదర్శిగా ఉండే బృహత్ గ్రంథం ఇది. శుక్ల యజుర్వేదానికి సంబంధించిన ఆరణ్యకం ఒక్కటే లభ్యం, అది బృహదారణ్యకం. ఇది ఉపనిషత్తు కూడా. ముందే చెప్పినట్లు ఈశావాస్య ఉపనిషత్తు ఈ వేద సంహితలను ఉంటుంది. కృష్ణ యజుర్వేద తైత్తిరీయ బ్రాహ్మణం వాడుకలో ఉంది. ఈ వేద అరణ్యకంలో తైత్తిరీయ ఉపనిషత్తు, మహానారాయణ ఉపనిషత్తు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాడుకలో ఉన్న పెక్క సూత్రాలు, మంత్రాలు ఈ మహానారాయణ ఉపనిషత్తులోనివే. మైత్రాయణి ఆరణ్యకం అదే పేరు గల ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదంలోనివి. కఠశాఖ దానికి సంబంధించిన బ్రాహ్మణము, ఆరణ్యకము ఇప్పుడు లేవు. కానీ వాటి చివరిలో ఉండే కఠోపనిషత్తు మాత్రం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది. అట్లాగే కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన శ్వేతాశ్వతర సంహిత చివర ఉండే శ్వేతాశ్వతర ఉపనిషత్తు మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన భాగాలు ఏమీ లేవు. 997 సామశాఖ సంహితలు పోయినా 7-8 బ్రాహ్మణాలు మాత్రం ఎలాగో మిగిలాయి. అవే తాండ్య బ్రాహ్మణ, సంహితోపనిషత్ బ్రాహ్మణ, వంశ బ్రాహ్మణ, షడ్వింశ బ్రాహ్మణ, సామవిధాన బ్రాహ్మణ, చాందోగ్య బ్రాహ్మణ, జైమినీయ బ్రాహ్మణాలు. ఈ వేదానికి ఆరణ్యకం ఒకటి తలవకార ఆరణ్యకమే. తలవకార బ్రాహ్మణ్యం అని కూడా ప్రసిద్ధి. జైమినీయ బ్రాహ్మణంలో ఉంటుందో ఇది. దీని చివరే కేనోపనిషత్తు ఉంటుంది. అందుచేతనే కేనోపనిషత్తుని తలవకార ఉపనిషత్తు కూడా అని పిలుస్తారు. సామవేదపు చాందోగ్య బ్రాహ్మణం నుండే చాందోగ్య ఉపనిషత్తు కూడా వచ్చింది. అథర్వవేద సంహితలు చాలా మటుకు మాయమయ్యాయి. కానీ ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తులు, ఇవి కాక నృసింహ తాపిని ఉపనిషత్తు ఇప్పుడు ఉన్నాయి, పఠింపబడుతూ ఉన్నాయి. ఈ వేదానికి సంబంధించిన బ్రాహ్మణము, గోపత బ్రాహ్మణం ఒక్కటే ఇప్పుడు ఉంది. ఈ పరిస్థితుల్లో సనాతనమైనటువంటి మన ధర్మం ఎలా కాపాడుకోవాలి? 1108 వేద శాఖలు ఇప్పుడు మిగిలిన 7-8 సంహితలే నశించిపోకుండా భావితరాలు వారికి దోహదపడేట్టు చేస్తున్నది కాంచి కామకోటి పీఠం. ఈ విధంగా వేద సంరక్షణకే ఇంతటి తీవ్ర ప్రయత్నాన్ని చేసినటువంటి ఆచార్యులు కాంచి పరమాచార్య స్వాముల వారు, తదంతే వాశివర్యులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారు, వీరందరూ కూడా ఒకవైపు దేవాలయ సంరక్షణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, కుంభాభిషేకాలు నెరవేరుస్తూ, దేశమంతా కూడా ఉన్న స్వల్ప వ్యవధిలోనే తమ సమయాన్నంతటిని కూడా భారతీయ సనాతన సంస్కృతి వేద రక్షణ కోసం పరిపూర్ణమైన సమయాన్ని వెచ్చిస్తూ, తదనంతరం శ్రీ జయేంద్ర సరస్వాముల వారి ద్వారా ఆరంభించబడినటువంటి జన ఆందోళన, జనజాగృతి అనేటువంటి కార్యక్రమాల ద్వారా సామాన్య జనుల నుండి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటందుకు వైద్యశాలలు, పాఠశాలలు మరియు ఉభయ పాఠశాలలు అనగా వేదము మరియు లౌకిక శిక్షణ, నాదస్వరం మరియు కుమ్మరి వారి కోసం ఆ యొక్క పాఠశాలలు, యాదవుల కోసం పశు సంపద రక్షణ కోసం దానికోసం పాఠశాలలు, మరియు బాలకుల కోసం పాఠశాలలు, మరియు సాంప్రదాయ పాఠశాలలు, ఇలా అనేక రంగాలలో వేదం, విద్య, వైద్యం అని ప్రముఖంగా ఉద్దేశం పెట్టుకుని అనేక కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తున్నందువల్ల కాంచి కామకోటి పీఠం సమాజానికి మన భారతదేశం యొక్క వెలుగును ఇతర దేశాలకు పంచడంలోనే నిమగ్నమై ఉంది. ఈ దృష్టితోనే కాంచి కామకోటి పీఠం యొక్క ప్రత్యేకత నేడు తరం వారు బాగా తెలుసుకొని కాంచి కామకోట్.org మరియు ఫేస్బుక్ మరియు సోషల్ మీడియాలో ఉన్నటువంటి అనేక విషయాలను సేకరించుకుంటూ కాంచి కామకోటి పీఠంతో పాటు తాము కూడా ఏవైనా సంస్థలు నిర్వర్తిస్తున్నట్లయినా వాటిని శ్రీవారి దృష్టికి తీసుకురావడం, యువకులు మరియు వృద్ధులు ఎవరైతే ఉద్యోగ విరమణ చేసినటువంటి వారు కూడా ముందుకు వచ్చి తమ సేవలను కాంచి కామకోటి పీఠం ద్వారా వారి యొక్క మార్గదర్శనంలో మన సమాజాన్ని అభివృద్ధి పరిచినప్పుడే మన దేశం నిజమైనటువంటి సంపదను మనం నిలుపుకున్న వారం అవుతామని తెలియజేస్తూ అనేక కార్యక్రమాలను యువతరం
ఇప్పటికే గుర్తిస్తుంది. మన యొక్క సాయశక్తుల దేశ సంరక్షణ, దేశ సౌభాగ్యం దిశలో మనమందరూ పయనించేటువంటి శక్తిని కేవలం ఎరుక ద్వారానే మనం తెలుసుకోగలం. మొదలు మనం గుర్తించాలి ఎక్కడ మనం నష్టపోతున్నామని. ఆ నష్టపోయేదాన్ని మనం అతి స్వల్ప సమయంలోనే మనం జాగ్రత్తగా కాపాడుకుంటే భావితరాల వారికి మనం నిజమైన ఆస్తిని మనం పంచి ఇచ్చిన వారం అవుతామని తెలియజేస్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా పుణ్య ఆరాధన సందర్భంగా శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారి దివ్య పాదపద్మను సమర్పించి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర. 7483229249